దోమ అనే పదం వినటానికి చిన్నదే, కానీ అది చేసే విధ్వంసం అనేది అనూహ్యం. మరి ఆ అంతులేని ఆపదకి మనం లొంగిపోవాల్సిందేనా? దోమ అనే పదం వినటానికి చిన్నదే, కానీ అది చేసే విధ్వంసం అనేది అనూహ్యం. మరి ఆ అంతులేని ఆపదకి మనం లొంగిపోవాల్సిందేనా? రసాయనాలు అంటే కెమికల్స్తో నిండినటువంటి ఉత్పత్తులని మనం వాడుతున్నాం. తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తున్నాయి, కానీ దీర్ఘకాలంలో అవి మనకి చాలా హాని చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే మన ఇంట్లోనే దీనికి శక్తివంతమైన విరుగుడుంది. ఈ విషయం మీకు తెలుసా? మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా ఇలాంటి వ్యాధులు దోమకాటుతో సంక్రమించి ప్రాణాలను తీసేస్తున్నాయి. లవంగాలు, వేపాకు, కర్పూరం ఇలాంటివి కేవలం పూజ కోసం, వంట కోసం మాత్రమే పుట్టలేదు. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కింద ఇస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.